సరే ఈ మధ్య మీరు ఒక పాడిన పాటకి ఒకతను కామెంట్ చేశాడు. రావోయి చందమామ అనే రావోయి భారతి అనే పాట మీరు పాడారు. అది రావోయి చందమామ రాగంలో ఉంది. ఇలాంటి పాట రంజిత్ ఓఫీర్ గారు పాడడం ఏంటి అంటూ ఆయన ఖండించాడు దాన్ని. దీని గురించి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చాలాసార్లు చెప్పాను, వాళ్ళకి తెలియపోతే నేనేం చేస్తానండి. కానీ ఒకటి, రంజిత్ ఓఫీర్ను ప్రశ్నించడానికి స్థాయి ఉన్నోడు ఇప్పుడు దాకైతే పుట్టలేదు. ఎవడైనా మాట్లాడితే వాడు హౌలగాడే అని నేను చెప్తున్నా. ఇంతకుముందు కూడా చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నిర్ద్వంద్వంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ నేను చెప్తున్నా. నన్ను ప్రశ్నించినోడు ఎవడు హౌలగాడు. ఎందుకంటే నేను ఏ పని చేసినా దాని వెనుక టన్స్ ఆఫ్ లాజిక్ ఉంటుంది అనేది ముందు ప్రతి ఒక్కడు బ్లైండ్గా నమ్మాలి. నా ఫ్రెండ్స్, నా ఎనిమీస్ కూడా నమ్మాలి. ఆయన ఒట్టిగానే ఏది చేయడు, వెనుక టన్స్ ఆఫ్ లాజిక్ ఉంటుంది అనేది. ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఏంటంటే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఇది హెబ్రోన్లో భక్తులు రాసిన పాట. పెంతెకోస్తు, హెబ్రోను, బ్యాప్టిస్టు కోట్ల మంది 5 దశాబ్దాలు 50 ఏళ్ళుగా పాడుకుంటున్న పాట. 50 ఏళ్ళుగా కోట్ల మంది పాడిన పాట. మరి ఇది ఏం సంగతో ఆ విమర్శించిన ఆయనకు తెలుసా? తెలియదు. ఇది భానుమతి గారు పాడినటువంటి పాట. అడుగడుగో అల్లడుగో అభినవనారి మన్మధుడు. ఇప్పుడు నెట్లో కొట్టమనండి, అడుగడుగో అని కొట్టగానే వచ్చేస్తుంది ఆ పాట. అది నేను పాడగలను, కానీ మళ్ళీ ఓఫీర్ గారి సినిమా పాట పాడేలా అంటారు. అంటే సందర్భానుసారంగా గుర్తు చేయవచ్చు. యెహోవా నా బలం అనే పాట, అడుగడుగో అల్లడుగో అని ఉంటుంది. మరి సినిమా రాగం మరి కోట్ల మంది పాడడానికి ఏమన్నా తెలుసా? మరి క్రైస్తవ కర్షక కదలి రావయ్య, ఎంత అద్భుతమైన పాట. అది కూడా సినిమా పాట. తీయని కోరిక తీయ తీయగా హాయిగా మనసులు తేలిపోవగా, కలిసి ప్రయాణము కలుగు వినోదము, కలలు ఫలించను కమ్మ కమ్మగా. ఈ సినిమా పాట మీద ఆ పాట రాస్తే దాన్ని కోట్ల మంది పాడారు. 5 శతాబ్దాలు, 5 దశాబ్దాలు, 50 ఏండ్లు, దశాబ్దాలు. అసలు పాతకాలం పాటలు చాలా వరకు సినిమా రాగాల మీద రాసినవి. అట్లని ఇప్పుడు రాయొచ్చా? మరి ఇప్పుడు సినిమా రాగాలు ఇంతకుముందు చెప్పిన జవాబులో ఇది ఉంటుంది. ఏంటంటే, పాతకాలంలో భక్తి భావానికి అనుకూలమైన రాగాలు వచ్చేవి. ఇప్పటి రాగాలు తీసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి రాగాలు రావడం లేదు. తర్వాత పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి అనేక పాటలు అవి వీధి భాగవతాల్లో రాసిన పౌరాణిక డ్రామాల్లో వాడినటువంటి రాగాల మీదనే ఆయన పాటలు రాశారు. అవే రాగాలు దీంట్లోకి వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. రారే మన యేసు స్వామిని, అదేంటి కళ్యాణము చూతము రండి. అది మరి లొట్టలు వేసుకొని పాడుతున్నాం. మరి అది తెలియదు. కనుక రంజిత్ ఓఫీర్ అనేవాడు వీళ్ళందరికీ అతీతుడు. నేను పురుషోత్తం చౌదరి గారి వ్యక్తిగతంగా మా జేకబ్ తాతయ్యకి తెలుసు, జేకబ్ తాతయ్య వ్యక్తిగతంగా నాకు తెలుసు. కనుక ఆ కాలపు పెద్దల యొక్క బోధనలో పెరిగినటువంటి ఒక వ్యక్తిని నేను. ఓఫీర్ గారు ఇలా చేయవచ్చా అన్నోడు హౌలగాడు. భక్తిగా చేతులు కట్టుకొని నా ముందు వచ్చి అడిగారు, అయ్యగారు ఎందుకు ఇలా పాడారు, నాకు ఇది అభ్యంతరకరంగా ఉందని చెప్తే నేను దానికి జవాబిస్తాను. అంతేగాని వాడు తెలివి లేనోడు, అసలు సబ్జెక్ట్ రానోడు మీడియాకి ఎక్కేసి నా మీద ఒక వీడియో అప్లోడ్ చేయడం ఏంటి అంటే పాపులర్ అయ్యేదామని. ఓఫీర్ గారిని తిడితే పాపులర్ కావచ్చు. నాకు తెలిసి కొన్ని వందల పాటలు వీధి భాగవతాల్లో వాడినటువంటి పౌరాణిక కథనాల్లో వాళ్ళు చెప్పడంలో భాగవతాలు వాడిన రాగాల మీద ఆంధ్ర క్రైస్తవ పాటలు ఉన్నాయి, సినిమా రాగాలు ఉన్నాయి. యెహోవా గద్దె ముందట అది కూడా సినిమా రాగమే సార్.
హిందీలో వస్తూ ఉంటాయి కొన్ని మా ముస్లిం సోదరులు ముస్లిం కుటుంబాల్లో ఖవాలీలు డోలకు పెట్టుకుని పాడుతుంటారు అదే రాగం. చెప్పండి చెప్పండి సార్, అది ఏదో అంటే ఆ ముక్కడ గుర్తులేదు నాకు, కానీ ఎంక్వైరీ చేస్తే చెప్పేస్తారు, తర్వాత చెప్తారు. చార్మినార్ దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, అడిగితే చెప్పేస్తాను. పెద్ద విషయం అది, ఇప్పుడు ఫోన్ చేశాను కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పగానే చాలా మంది యూట్యూబ్ లో వెతుకుతూ ఉంటారు అనమాట, ఏ పాట పాత పాట. అది చాలా మంది ముస్లిం సోదరులు వాళ్ళ ఇళ్లలో లేడీస్ వాళ్ళు బయటకు వెళ్ళరు కదా, డోలకు కొట్టుకొని వాళ్ళే పాడుకుంటా ఉంటారు. సేమ్ యెహోవా గద్దె ముందర రాగం నేను చాలాసార్లు విన్నాను. అనుకొని కూడా చెప్తాను నెక్స్ట్ వీక్. ఓకే. కాబట్టి ఓఫీర్ గారి పాట పాడడం ఏంటి అనే స్టూపిడ్ ఫెలో నోరు మూసుకో అని చెప్తాను. ఎవడైనా కానీ స్టూపిడ్ నోరు మూసుకో. నేను చేశానంటే ఓహో ఇలా చేయొచ్చు అన్నమాట అని మీరు పాఠం నేర్చుకోవాలి తప్ప ఇలా చేయొచ్చా అని అడిగిన ప్రతి ఒక్కడు భూమి మీద న్యాయపీఠం ముందు కూడా వెర్రిముఖం అయిపోతాడు. అది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.